వెల్కమ్ టు క్యాటి కనెక్ట్స్. నేను విద్య. రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కోసం వచ్చిన రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుకు సభా వేదికపైనే ఊహించని షాక్ తగిలింది. అధికార పార్టీ మంత్రినని కూడా చూడకుండా స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి మైక్ అందుకుని ప్రశ్నల వర్షం కురిపించారు. అయ్యా మంత్రి గారు, గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎందుకు ఆపేశారు? ఇందిరమ్మ ఇల్లు పేదలకా లేక మీ కాంగ్రెస్ లీడర్లకా అంటూ ఆమె చేసిన సూటి ప్రశ్నలకు సభా ప్రాంగణం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. మంత్రి గారు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంటే సభను బహిష్కరించి వెళ్లిపోయిన ఎమ్మెల్యే కోవా లక్ష్మి వెనుక ఉన్న ఆవేదన ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమం మొదలు కాగానే ఎమ్మెల్యే కోవా లక్ష్మి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అర్హులైన నిరుపేదలు ఎంతో మంది ఏళ్ల తరబడి సొంతింటికల కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళందరినీ పక్కన పెట్టి కేవలం కాంగ్రెస్ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నారని ఆమె తీవ్ర స్థాయిలో ఆరోపించారు. అధికారులు, మంత్రులు పారదర్శకతను గాలి కొదిలేసి అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఆమె మండిపడ్డారు. పేద ప్రజల హక్కులను కాలరాస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మంత్రి సాక్షిగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దళిత బంధు, బీసీ బంధు, గొర్రెల పంపిణీ లాంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ పథకాలన్నీ ఎందుకు నిలిపివేశారు? ఆ లబ్ధిదారులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు అంటూ మంత్రి జూపల్లి కృష్ణారావును నిలదీశారు. చెప్తున్నారు ఆ రోజు 5 లక్షలు పెడితే ఎవరు గవర్నమెంట్ వాళ్ళు రాలేదు కాబట్టి 6 లక్షలు పెంచండి అని చెప్పారు. చెప్పిన తర్వాత అది పెంచలేదు, కానీ సిటీలలో కానీ ఇంకా కానీ లక్షల ఇల్లు కట్టారు సార్. మీరు మంచిగా పల్లెటూరులో రాలేదు కావచ్చు, ఇవాళ రాలేదు. రాలేదంటే అప్పుడు మేమంతా తీసుకోలేదు కదా, గవర్నమెంట్ తీసుకోలేదు. అలాంటి ఇవ్వలేదా? రైతు బంధు ఇవ్వలేదా? ఇవ్వలేదా? కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదా? ఇవన్నీ పథకాలు ఇవ్వలేదా? మంత్రి కూడా ఎట్లా మాట్లాడతారు సార్? హౌసింగ్ తీసుకోలేదు కావచ్చు, పథకాలు వచ్చినాయా లేదా? లేదు సార్, అది మీరు కరెక్ట్ కాదు సార్. అది ఇప్పుడు అవును సార్, ఇప్పుడు ఎమ్మెల్యేలకు చెప్పండి సార్. ఇప్పుడు మేము కూడా సార్ ఇందిరమ్మ కమిటీ ఎవరు సార్ చెప్పండి. సర్పంచ్లు ఉన్నారు, ఇప్పుడు ప్రతి గ్రామ సర్పంచ్ ఉన్నారు. గతంలో ఆసిఫాబాద్ మీరు మాట్లాడుతున్నారు మా సోదరి మా పార్టీలు మారినా పేదల సంక్షేమం మారకూడదని, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ పాత పథకాలను అటకెక్కించిందని ఆమె విరుచుకుపడ్డారు. సభ వేదికపై తన ప్రశ్నలకు సరైన సమాధానం రాకపోవడం, అర్హులకు అన్యాయం జరుగుతుండటాన్ని ఎమ్మెల్యే కోవా లక్ష్మి నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీ తీరును తీవ్రంగా ఎండగడుతూ ఆమె ఆ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కార్యక్రమాన్ని బహిష్కరించారు. వేదిక దిగి తన అనుచరులు, పార్టీ శ్రేణులతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రోటోకాల్ ప్రకారం నియోజకవర్గ ఎమ్మెల్యేగా హాజరైన ఆమె ఇలా నిలదీసి వెళ్లిపోవడంతో జిల్లా యంత్రాంగంతో పాటు అధికార కాంగ్రెస్ నేతలు తీవ్ర ఇరుకున పడ్డారు. ఈ ఘటనపై మంత్రి జూపల్లి అధికార యంత్రాంగంపై సీరియస్ అయ్యారట. అధికారిక కార్యక్రమం నిర్వహించే సమయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే నుంచి వచ్చే నిరసనలను ముందే గుర్తించి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత లేదంటూ ఇంటెలిజెన్స్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారట. వరుసగా జరుగుతున్న పరిణామాలు, ప్రజల నుంచి వస్తున్న అసంతృప్తులు, కార్యక్రమాలకు వెళ్లిన మంత్రులకు నిరసన సెగలు తగులుతున్నాయి. దీంతో మంత్రి జూపల్లి అధికారులు అప్రమత్తంతో పాటు పక్కా సమాచారంతోనే అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశారట. చూసారుగా ఎమ్మెల్యే కోవా లక్ష్మి చేసిన ఆరోపణల్లో నిజమెంత? ఇందిరమ్మ ఇల్లు నిజంగానే కాంగ్రెస్ నేతల జేబుల్లోకి వెళ్తున్నాయా? అర్హులైన పేదలకు అందుతున్నాయా? గత ప్రభుత్వం ఆమోదించిన లబ్ధిదారులకు కాంగ్రెస్ సర్కార్ న్యాయం చేస్తుందా? ఈ ప్రశ్నలకు మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈ ఇళ్ల పంపిణీ కార్యక్రమం పల్లె పల్లెన సరికొత్త పొలిటికల్ వార్కు దారి తీయడం ఖాయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యాటి కనెక్ట్స్.